ఫ్రెండ్స్, భారత శత్రువు పాక్ కాదు, అమెరికా సంచలన రిపోర్ట్. ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పాకిస్తాన్ భారతదేశాన్ని తన అస్తిత్వాన్ని ముప్పుగా పరిగణిస్తుండగా భారత్ చైనాను ప్రథమ శత్రువుగా, పాకిస్తాన్ను మరో శత్రువుగా, భద్రతకు ముప్పుగా పరిగణిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. 2025లో ప్రపంచానికి ముప్పుగా పరిగణిస్తున్న అంశాలపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక రూపొందించింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రపంచ నాయకుడిగా అవతరిస్తున్నారని, చైనాను ఎదుర్కొనే దృష్టితో భారత్ను బలమైన సైనిక శక్తిగా రూపొందించడంపై దృష్టి పెట్టారని ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే భారతదేశం చైనాను ప్రధాన శత్రువుగా చూస్తూనే పాకిస్తాన్ను తక్షణ భద్రతా సమస్యగా పరిగణిస్తున్నదని, ముఖ్యంగా మేలో భారత పాక్ సైన్యాలు పరస్పరం దాడులకు దిగిన తర్వాత ఈ భావన పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో టెర్రరిస్టు దాడి, మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్, పాక్లోని టెర్రరిస్టు మౌలిక సదుపాయాలపై దాడులు, మే 7 నుంచి మే 10 వరకు రెండు సైన్యాలు డ్రోన్లు, క్షేపణులు, మందుగుండు సామాగ్రితో దాడులకు పాల్పడడం, మే 10న కాల్పుల విరమణకు అంగీకరించిన అంశాలను అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో సమగ్రంగా వివరించింది.